ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. దేవుని యొక్క పునరుత్థానపు శక్తి. పునరుత్థానపు శక్తి. ఈ పునరుత్థానపు శక్తిని గురించి విందాం. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఎంత శక్తి ఉందో, యేసు ప్రభు పునరుత్థానంలో ఎంత బలం ఉందో మనం ఉదయకాల సమయం నుంచి వింటూనే ఉన్నాం. మరొకసారి ఆ దేవుని యొక్క పునరుత్థానపు యొక్క బలమును, ఆయన శక్తిని గురించి విందాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచన భాగం నుండి 66 వరకు చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునెద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత, జాగ్రత్త వినండి, ప్రభువును సమాధి చేసిన తర్వాత యేసు ప్రభు వారు తిరిగి లెగుస్తారు అన్న విషయము చాలామంది మర్చిపోయారు. ఆయనను నమ్మిన వాళ్ళు మర్చిపోయారు, ఆయన శిష్యులు మర్చిపోయారు, ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు సాధారణంగా చాలా ఎక్కువ మంది మర్చిపోయారు. కానీ ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారంటే శత్రువులు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఎవరు? శత్రువులు జ్ఞాపకం పెట్టుకొని అక్కడ ఉన్న ఆ పరిసయ్యులు అనబడిన వాళ్ళు, ప్రధాన యాజకులు అనబడిన వారు, అయ్యా, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను అన్న మాట మాకు జ్ఞాపకం ఉంది. ఆయన లెగుస్తాడో లేవడో, ఒకవేళ ఆయన శిష్యులు ఆయన శవాన్ని తీసుకుపోయి ఆయన లేచాడు అని ఒకవేళ ప్రచారం చేస్తారేమో, అందుకని మీరు ఆయన సమాధి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి అని ఆ సమాధి దగ్గర సైనిక బలాన్ని పెంచారు. ఉండవలసిన సైనికుల కంటే ఎక్కువ మంది సైనికులు కాపలా పెట్టారు, రోమా సైనికుల్ని కాపలా పెట్టారు. ఎవరు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని ముట్టుకోకుండా ఆ సమాధి ముందు ఆ పెద్ద బలమైన బరువైన ఒక రాయిని అడ్డం వేశారు. ఆ రాతికి సీల్ వేశారు, రాజముద్ర వేశారు. మనం ఇంటికి తలుపులు వేస్తాం, గడి పెట్టి గొల్లెమంటాం. అలాగే ఆ రాయిని ఎవరైనా కదిలించడానికి వీలు లేకుండా దానికి ఒక గొల్లెం లాంటిది పెట్టి తాళం వేసి దానికి ఒక సీల్ లాగా వేశారు. ఎవరు దాని జోలికి పోకూడదు, రాజుగారు వేసిన సీలు ముద్రను ఎవరు వెప్పకూడదు. ఇంత బందోబస్తుతోటి ఆ యేసు ప్రభు సమాధికి కాపలా ఉంచారు. కారణం ఏంటంటే, ఈయన లేవకపోయినా శిష్యులు ఒకవేళ వచ్చి ఆ యేసు ప్రభు యొక్క శవమును తీసుకుపోయి ఆయన లేచాడు అని ప్రచారం చేస్తారేమో అని ఎంత బందోబస్తు చేశారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానం ఎంత శక్తివంతమైనదో మీకు కొన్ని మాటలు చెప్తాను. 4 Sలు 4 Rలు పెట్టుకోండి. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఎంత శక్తివంతమైనదో. యేసు ప్రభు సమాధికి ఏమి వేశారంటే అడ్డంగా ఏమేశారు? ఒక రాయిని అడ్డంగా పెట్టారు. ఒక రాతిని, యేసు ప్రభు సమాధికి ఒక రాయి. ఈ రాయి గులకరాయి ఏం కాదు, చిన్నరాయి కాదు, ఇసురాయి లాంటి చిన్న చిన్న రాళ్ళు కాదు. ఈ రాయి బరువు సుమారుగా 2 టన్నులు. ఎంత? 2 టన్నులు. బండి, ఎద్దుల బండి చక్రమలాగా అంత గుండ్రంగా, అంత పెద్దగా ఉంటుంది. ఈ రాయిని యేసు ప్రభు సమాధికి అడ్డు పెట్టారు. ఎవరు కూడాను ఒకళ్ళు, 2, 3, 4, 5 వచ్చి ఆ రాయిని అటు ఇటు కదపటానికి వీలు పడదు. అంతటి బరువైనది. 2 టన్నుల రాయి అంటే ఎవరికి కదులుతుంది? అంతటి బలమైన రాయిని యేసు ప్రభు సమాధికి అడ్డు పెట్టారు. కానీ యేసు ప్రభు పునరుత్థానానికి, ఆయన పునరుత్థానములో ఉన్న శక్తికి రాయి ఆగుతుందా? భూమే బద్దలైపోయింది. రాయి ఒక లెక్క, ఆగుతుందంటారా?
యేసు ప్రభు పునరుత్థానపు శక్తికి ఆ రాయి అడ్డు కాలేకపోయింది. ఆయన మరణమును బంధించి ఉంచుటము ఈ రాయి వల్ల కూడా కాలేకపోయింది. యేసు ప్రభు వారిని బయటకు రానివ్వకుండా లోపల అడ్డుపెట్టి ఉంచటము ఈ రాయి వల్ల కూడా కాలేకపోయింది. రాయిని అడ్డు పెట్టారు, కానీ ఆ రాయి ఆగల. అంతటితో దేవదూతలు వచ్చి రాతిని ఏం చేశారు? పక్కకు దొర్లించేశారు. దేవునికి మనుషులకి మధ్యలో ఏ రాయి అడ్డుగా ఉందో ఆ రాయి పక్కకు దొర్లించబడి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది జీవితాలలో ప్రభువుకు దగ్గరగా వెళ్ళడానికి చాలామంది ఇలాంటి అడ్డురాళ్ళు ఏర్పడతా ఉంటాయి మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో ప్రభువుకు దగ్గరగా వెళ్ళటానికి, ప్రభువును చూడటానికి, ప్రభువుతో మాట్లాడటానికి ఎన్ని రాళ్ళు ఉన్నాయో అడ్డం. ఎన్ని రాళ్ళను నువ్వు దాటుకుంటూ వచ్చావో. కొంతమంది కొన్ని పర్యాయాలు మనుషులే అడ్డురాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఎవరు నీ జీవితంలో అడ్డురాయి ఎవరో? ప్రభు దగ్గరికి రావటానికి అడ్డుపడుతున్న రాయి ఎవరో? ఆ రోజున ప్రభు దగ్గరికి రావటానికి ఆ అడ్డుగా ఆనాడు ఉన్న ఆ పెద్దలు, ప్రధాన యాజకులు, సద్దూకైనబడిన వారు, పరిసయ్యులనబడిన వారు ఆ రాయిని అడ్డుగా వేశారు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా. కానీ ఏ రాయి కూడాను నిలవలేకపోయింది ప్రభు శక్తి ముందు. అది మొదటిది. 2, ఆ రాయికి ఏం వేశారట వాళ్ళు? ఏమేశారు? సీలేశారు. అది రాజముద్ర. ఏమేశారు? రాజుగారి ముద్ర ఆ రాయికి వేయబడి ఉంది. రాజుగారు వేసిన ముద్రను రాజ సైనికులు తప్ప మరెవరు కూడా కదిలించకూడదు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఏదైనా ఆఫీసులుగా గవర్నమెంట్ ఏదైనా కొంచెం గవర్నమెంట్ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు? తాళాలకి సీలేస్తారు. మళ్ళీ ఎవరు తీయాలి అవి? మళ్ళీ వాళ్ళే తీయాలా? ఎంఆర్ఓ గారో వాళ్ళ అధికారులు ఉంటారు, గవర్నమెంట్ అధికారులు. మళ్ళీ వాళ్ళు వచ్చి మాత్రమే ఆ సీల్ ఓపెన్ చేయాలి. మిగతా ఇంకెవరు ఆ సీల్ ఓపెన్ చేయడానికి లేదు. ఎవరైనా సీల్ ఓపెన్ చేస్తే వాళ్ళు భయంకరమైన నేరస్తులుగా గుర్తించబడతారు. ఇక్కడ కూడా యేసు ప్రభు సమాధికి రాజుగారు ముద్ర వేశారు. ఆ రాజముద్రను ఎవరు తీయటానికి వీలు లేదు. కానీ ఈ ముద్ర ఆ మహా గొప్ప రాజులుగా రాజైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి అడ్డు కాలేకపోయింది. ప్రపంచంలో ఉన్న అధికారం అంతా యేసు ప్రభు సమాధి దగ్గర ఉపయోగించబడింది. యేసు ప్రభు సమాధిలో నుండి బయటికి రావకుండా ఉండటానికి ఎన్ని అడ్డులు పెట్టాలో అన్ని అడ్డులు పెట్టారు. కానీ ఏ ఆటంకము కూడా ప్రభువును ఆయన యొక్క మరణం నుండి తిరిగి లేచే పునరుత్థానమును ఆపలేకపోయింది. కాబట్టి ఈనాడు మన భక్తి జీవితంలో కూడాను ప్రభువు దగ్గరికి రావటానికి ఎవరు ఎన్ని అడ్డు పెట్టినా, ఎవరు ఎన్ని ఆటంకాలు వేసినా, ఎవరు ఎన్ని అడ్డురాలు నీ జీవిత ప్రయాణాలు నిలిపినా అవేవి నిలువనేరవు. ఆమేన్. అవేవి నిలువనేరవు. కారణం ఏంటో తెలుసా? మన ప్రభు మహా గొప్ప దేవుడు. ఆయన ఏమయ్యారు? ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు రైజన్. యేసు ప్రభువారు తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేవటానికి రాయి పెద్ద అడ్డమే కాదు. యేసు ప్రభువారు రాయి అడ్డంగా ఉన్నా కూడా ఏం కాగలడు ఆయన? రాయి అడ్డంగా ఉన్న రాతి మధ్యలో నుండి కూడా ఆయన రాగలడు. గోడలు ఉన్న గోడల మధ్యలో గుండా కూడా ఆయన రాగలడు. ఆయనకి రాయి అడ్డమేమీ కాదు. ప్రభువు తిరిగి లేచాడు. మరి రాయి ఎందుకు దొర్లిచ్చారు పక్కకంటే? యేసు ప్రభు కోసం కాదు రాయిని పక్కకు దొర్లించింది. యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు రావడానికి ఆ రాయి ఏమైనా అడ్డంగా ఉంటుందేమో అందుకే దొర్లించారనుకోవటానికి ఏం కాదు. యేసు ప్రభు బయటకు రావడానికి రాయి పెద్ద అడ్డమేమీ కాదు. ఆయన తిరిగి లేచినప్పుడు రాయి ఎందుకు దొర్లించబడిందంటే, మనలాంటి వాళ్ళు చూస్తేనే కానీ నమ్మం. వింటే కాదు, కల్లారా చూస్తేనే కానీ మనం నమ్మం. అలాంటి మనం సమాధి లోపలికి వెళ్ళి ఆయన శరీరంగా ఆయన కట్టినప్పుడు ఉన్న ఆ పాడ మీద కట్టినప్పుడు ఉన్న ప్రేత వస్త్రాలు అవి ఏమైతే ఉన్నాయో వాటిని దగ్గరికి వెళ్ళి చూచి మనం నమ్మాలి, అందులో ప్రభువు లేడు అనే ఉద్దేశం కోసం దేవదూతలు ఈ రాతిని ఏం చేశారు? ప్రక్కకు డొల్లిచ్చారు. ఆయన తిరిగి లేచినవాడు. యేసు ప్రభువారు తిరిగి లేచినవాడు. రాజ ముద్ర యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయింది. ఇక ఆ సమాధి దగ్గర ఉన్న 3వ బలమైన వ్యక్తులు సోల్జర్స్, సైనికులు. ఎవరు వీళ్ళు? సైనికులు.
ప్రపంచంలో అత్యంత బలమైన శక్తివంతమైన సైనికులు రోమా సైనికులు డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం కునుకపాటు పడితేనే వాళ్ళకు మరణశిక్ష విధిస్తారు. అంతటి భయంకరమైన ఆ కఠినమైన సైనిక శిక్ష వీళ్ళకు ఉంటుంది. రోమా సైనికులు చాలా బలవంతులు. వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండే సైనికులు. అట్లాంటి అతి కఠోరమైన సైనికులుగా ఉన్న ఈ సైనికులు యేసు ప్రభు సమాధి ముందు కావలిగా ఉన్నారు. ఎందుకు ఎంత బలమైన వాళ్ళని పెట్టారంటే, ఒకవేళ ఎవరైనా వచ్చి యేసు ప్రభు యొక్క ఆ దేహాన్ని తీసుకుపోతారేమో, అందుకోసం ఈ రోమా ప్రభుత్వము యేసు ప్రభు సమాధి దగ్గర సైనికులను కావలిగా పెట్టింది. సైనికుల బలం కూడా చాలదు యేసు ప్రభు పునరుత్థానంలో. ప్రపంచాన్ని శాసించగలిగినంత బలమైన రోమా ప్రభుత్వం యొక్క సైనికుల బలం కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి ముందు ఓడిపోయింది. ఎప్పుడైతే బండరాయి శబ్దం చేసుకుంటూ పక్కకు దొర్లిపోయిందో, దేవదూతలు బండరాతి దగ్గర కనబడ్డారో, వెంటనే ఈ రోమా సైనికులు కూడా భయంతో గడగడ వణుకుతూ నేల మీద సాగిలు పడ్డారు, నేల మీద బోర్ల పడిపోయారు. అత్యంత శక్తివంతమైన సైనికులు కూడా ప్రభు శక్తి ముందు ఏం కాలేకపోయారు, నిలవలేకపోయారు. కాబట్టి గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో మన ప్రభువు మహా గొప్ప శక్తిమంతుడైన దేవుడు. ఆయన పునరుత్థానము ప్రపంచంలో ఉన్న అన్నింటినీ జయించగలిగింది. ఏ రాయి ఎంత బరువైనది అడ్డం కాలేదు, ఏ రాజముద్రలో ఆయనను ఆపలేకపోయాయి, ఎంత బలమైన సైనికుల సహితం కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. అందుకే యేసు ప్రభు యొక్క ఆ పునరుత్థానం ఈ సైనికులు కూడా ఏం చేయలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. లాస్ట్గా యేసు ప్రభు వారిని ఆయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవకుండా ఉండటానికి సాతానుడు ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్నాడు. ఎన్ని చెయ్యాలో సాతానుడు అన్ని కుయుక్తులు పన్నాడు. ఎన్ని పన్నాగాలు పన్నారో అన్ని పన్నాగాలు సాతానుడు పన్నాడు. కానీ సాతానుడు పన్నాగాలు ఏవి కూడా జరగలేదని, నెరవేరలేదు. సాతానుడు సైన్యాన్ని సమకూర్చడం, ప్రజలను సమకూర్చడం, లేనిపోని మాటలు చెప్పించడం, లంచాలు ఇప్పించి ఆ యేసు ప్రభు వారు తిరిగి లేవలేదని ప్రకటన చేయండి, ఈ మాటలన్నీ సాతానుడు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని చేయాలో అవన్నీ చేశాడు. కానీ సాతానుడు వల్ల కూడా కాలేదు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆపటం. వీళ్ళు సమాధిలోకి వెళ్ళారు. సమాధిలోకి ఆనాడు ఉన్న మగ్దలేనే మరియా ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూసి చెప్పిందో, ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో ఉన్న పేతురు, యోహానులు, సైనికులు తర్వాత సమాధి లోపలికి వెళ్ళి చూస్తే ఏం కనబడింది వాళ్ళకంటే, సమాధిలో ప్రేత వస్త్రాలు కనబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభువుని చనిపోయినప్పుడు కాళ్ళ మొదలుకొని నడినెత్తి వరకు ఒక వస్త్రంతో ఆయన దేహమంతా చుట్టారు. ఆయన దేహమంతా చుట్టి అలా పడుకోబెట్టారు సమాధిలో. వీరు లోపలికి వెళ్ళి చూస్తే ఏం కనబడిందంటే, ఆ వస్త్రాలు ఉన్నట్టుగానే కనబడ్డాయి, కట్టినట్టుగానే కనబడ్డాయి. కానీ మధ్యలో దేవుడు లేడు, మధ్యలో ప్రభువు లేడు. వస్త్రాలు ఏమై ఉన్నాయి, ఒక సంచి నిండా పెట్టి మూత కడితే సంచిలో ఏమైంది, మూతలాగానే ఉంది, అలాగే ఉంది. వస్త్రాలు చుట్టినట్టుగానే ఉన్నాయి, ముడులు వేసినట్టుగానే ఉన్నాయి, తాళ్ళు కట్టినట్టుగానే ఉన్నాయి. కానీ లోపట దేవుడు లేడు. అవన్నీ మనిషి ఉంటే ఎంత ఎత్తుగా ఉంటే, మనిషి లేకపోతే ఎలా ఉంటుందో అలా చతికిపోయి ఉంది. లోపలికి వెళ్ళి చూసి యేసు ప్రభు వారు ఇక్కడ లేరు. దేవదూతలు చెప్పారు, ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సాతానుడు వల్ల కూడా సాతానుడు వల్ల కూడా కాలేదు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పునరుత్థానాన్ని ఆపటం. ఏం జరిగింది? రెండు, యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత రివైలెడ్ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియ వెళ్ళి చెప్పింది, నమ్మలేదు. ఆ తర్వాత పేతురు, యోహానులు చూశారు, మిగతా వాళ్ళు నమ్మలేదు. శిష్యులు చూశారు, ఊళ్ళో వాళ్ళు నమ్మలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, తనను తానే నమ్మనప్పుడు ఏం కావాలా, తనను తానే ప్రత్యక్షపరచుకొని నేను తిరిగి లేచాను చూడండి అన్నాడు. దాన్ని రివైల్ అంటారు, ప్రత్యక్షత. మార్కు సువార్త 16వ అధ్యాయం మనకు 14వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఈ మాటలు కనబడతాయి. పిమ్మట
11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. రైట్. యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. తనను తానే తన శిష్యులకు అనేకులకు సుమారుగా 540 మందికి పైగా తనను తానే యేసు ప్రభువారు ప్రత్యక్షపరుచుకున్నారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, ఆయన రిజరెక్షన్, ఆయన పునరుత్థానాన్ని కానీ, ఆయన ప్రత్యక్షతను కానీ, రోమా సైన్యము కానీ, రోమా సైనికులు కానీ, పిలాతు రాజు కానీ, సాతానుడు కానీ, మరణం కానీ అవేమీ ఏం చేయలేకపోయాయి. అవేమీ యేసు ప్రభు వారిని ఆప్ చేయలేక. ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆది అంతమై ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మనందరి జీవితాల్లో 2 ఉంటాయి, పుట్టుకుంటుంది, చావు ఉంటుంది. యేసు ప్రభు జీవితంలో 3 ఉంటాయి, పుట్టుక, చావు, తిరిగి లేవటం. ఈ 3 ఒకే ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటాయి, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అందరి సమాధుల బండల మీద 2 ఉంటాయి, జననం, మరణం. యేసు ప్రభు దగ్గరే ఆ మరణం తర్వాత కూడా ఇంకొక మాట అడిషనల్గా యాడ్ అవుతుంది. అదేంటంటే రిజరెక్షన్, తిరిగి లేచిన తారీఖు. ఇది ప్రపంచంలో సృష్టిలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత అదేదో సీక్రెట్గానో అదేదో రహస్యంగానో జరిగిపోలా. ఆయన 12 పర్యాయాలు 12 సార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ 540 మందికి పైగా నేను తిరిగి లేచాను, నేను ముందే చెప్పాను, చనిపోయిన తర్వాత 3వ దినం మరలా తిరిగి లెగుస్తాను అని అంటూ యేసు ప్రభు వారు మరలా తిరిగి లేచి తన దేహాన్ని కనపరుచుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెను ఇర్చి వాళ్ళకిచ్చి తనను తానే ప్రత్యక్షపరుచుకున్నారు, తెలియజేశారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము శక్తివంతమైనది. 3వ మాట చూద్దాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో మన మహా గొప్ప భాగ్యము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. వచ్చిన భాగాలు 14-15 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు మనలను మరణము నుండి విడిపించటానికి, పాపము నుండి విడిపించటానికి మనలాంటి శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఆయన మన కోసము సిలువలో మరణించి మనలను విడుదల చేశాడట. యేసు ప్రభువారు తిరిగి లేవటం వల్ల మనకు ఏం కలిగిందంటే విడుదల కలిగింది. రెడెంప్షన్ అంటే విడుదల. ఏం కలిగింది? విడుదల. యేసు ప్రభువారు తిరిగి లేవలేదనుకోండి, ఏం విడుదల లేదు మనకు, చెప్పండి. యేసు ప్రభువారు తిరిగి లేవలేదనుకోండి, ఇక యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే ఇక యేసు ప్రభులో ప్రత్యేకత ఏముంటుంది? ఎంతోమంది భూమి మీదకి వచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఏమున్నాయి సమాధుల్లో, వాళ్ళ ఎముకలు అట్లాగే కులిపోయి ఉన్నాయి. యేసు ప్రభు కూడా వారిలో ఒకటిలాగా తిరిగి లేవకుండా ఉండుంటే ఇక విడుదలే మనకు లేదు. అందుకే భక్తుడు అన్నాడు, యేసు ప్రభు వారు తిరిగి లేవటం వల్ల మనకు మరణపు దాస్యము నుండి విడుదల కలిగింది. అంటే మరణం నుండి విడుదల కలిగింది. ఇంతవరకు భూమి మీద మనుషులన్న వాళ్ళు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎవరు కూడా మరణాన్ని జయించిన వాళ్ళు లేరు. అన్నారు ఎవరన్నా? ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, మరణము అందరికీ వచ్చునో ఎవరు కూడా దాని చేతిలో నుండి విడుదల పొందలేట. ఈ యుద్ధం ముందు ఎవరికి నీ విడుదల లేదు. మరణం అందరినీ మింగేస్తుంది. కానీ మరణాన్ని దగ్గరికి వెళ్ళి మరణాన్ని టచ్ చేసి మరణాన్ని ఓడించి మరలా వెనుకకు తిరిగి వచ్చిన ఒకే ఒక్కడు సృష్టిలో ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అందుకే రెడెంప్షన్ అంటే మనకు విడుదల ఉంది. యేసు ప్రభు వారు తిరిగి లేవటం వల్ల మానవులుగా విశ్వాసులుగా ఉన్న వాళ్ళందరికీ కలిగింది ఏంటంటే మరణం నుంచి విడుదల. ఇది ఇంతవరకు సృష్టి ఆది నుండి ఇంతవరకు అందరూ చచ్చిపోయారు, కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. చనిపోయి మరలా యేసు ప్రభు తను చెప్పిన విధంగా తిరిగి లేచిన ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన పునరుత్థానంలో ఉన్న శక్తి మనలందరినీ కూడా మరణం నుంచి విడుదల చేసే మహాగొప్ప భాగ్యం ఉంది. యేసు ప్రభు విడుదలలో ఆయన తిరిగి లేవటంలో మనకు కలిగిన విడుదల ఏంటంటే, ఒకటి మరణం నుంచి విడుదల ఉంది మనకు. దేని నుండి?
మరణం నుండి. 2, పాపము నుండి విడుదల ఉంది. ఏంటది? పాపము నుండి విడుదల ఉంది. 3, సాతాను నుండి విడుదల ఉంది. 4, లోకపు అలవాట్ల నుంచి విడుదల ఉంది. వీటన్నింటిలో నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడుదల చేశాడు, రిలీజ్ చేశాడు. మన మీద ఏ మరణము పెత్తనం చేయలేదు, మన మీద ఏ పాపము ఏలలేదు, మన మీద ఏ సాతానుడు ఏలుబడి చేయలేడు. మనలను దేవుడు తన దత్తపుత్రులుగా చేసుకుని ఉండి మనల్ని వాటన్నింటి నుంచి విడుదల చేసిన దేవుడు, మహా గొప్ప దేవుడు, ఆయనే ప్రభువు అయిన క్రీస్తు. ఆయన పునరుత్థానంలో మనకు కలిగిన భాగ్యమో మన పాపముల నుండి, శాపముల నుండి, మరణము నుండి మనకు విడుదల. ఇంతవరకు భూమి మీద ఉన్నవారు ఎవరూ కూడా అలాంటి విడుదల ఇవ్వలేకపోయారు. గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు, మహనీయులు అనబడిన వాళ్ళు, మహాత్ములు అనబడిన వాళ్ళు ఎంతోమంది భూమి మీదకి వచ్చారు. కానీ వచ్చారు, వాళ్ళు చేయాల్సింది చేశారు, చనిపోయి వాళ్ళు సమాధిలోనే మిగిలిపోయి ఉన్నారు. ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీగా కనబడేది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తుది. 1885 సంవత్సరంలో 1885 సంవత్సరంలో జనరల్ గోర్డెన్ అనబడిన ఒక వ్యక్తి, ఒక జియాలజికల్ సైంటిస్ట్, అతను సమాధులన్నీ పరిశోధన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధిని కనుక్కున్నాడు 1885 సంవత్సరంలో. అది ఎప్పుడో యేసు ప్రభు సమాధి చేయబడింది ఎప్పుడు? క్రీస్తు శకము 30వ సంవత్సరంలో జరిగింది. దాదాపుగా 1850 సంవత్సరాల దాకా తరాలు మారుకుంటూ వస్తూ ఉంటుంటే ఊర్లు మారాయి, పేర్లు మారాయి, మనుషులు మారారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడుంటారు? 1800 ఏళ్ళు ఎవరుంటారు భూమి మీద? ఉంటారా కదా? మీ తాత కాలంలో ఒకప్పుడు మీకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, మనవడి కాలానికి వచ్చిన తర్వాత అది తెలుసుద్దా, 4 తరాలు దాటిన తర్వాత ఎక్కడో ఉండేదంట. అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయిపోయారు, కాలం దాటి వెళ్ళిపోయారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు లోక గర్భంలో కలిసిపోయారు. వాళ్ళకి ఒకప్పుడు ఉండేదంట అనే ఉంటుంది, కానీ ఎక్కడా అంటే గుర్తులు లేవు, గుర్తులు పోయాయి. యేసు ప్రభు సమాధప్పుడు కూడాను 1800 సంవత్సరాల కాలక్రమంలో యేసు ప్రభు సమాధి ఎక్కడ ఉందో ఉండేదంట పలానా చోట అనుకున్నారు. కాలగర్భంలో భూకంపాలు వచ్చి, వరదలు వచ్చి, సునామీలు వచ్చి, ఉప్పెనలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ విషయం ఎక్కడుందో మనుషులు మర్చిపోయారు. ఎవరికి తర్వాత యేసు ప్రభు సమాధి ఎక్కడుందో తెలియలేదు, కానీ ఉందంట అనేది మాత్రమే తెలుసు. 1885 సంవత్సరంలో జనరల్ గోర్డెన్ అనబడిన ఒక సైంటిస్ట్, జియాలజికల్ సైంటిస్ట్, ఆయన పరిశోధన చేస్తూ ఆయన యేసు ప్రభు సమాధి ఏ ప్రాంతంలో ఉందో ముందు గుర్తించాడు. అది ఎవరి తోట, ఎవరి స్థలము? అరిమత యోసేపు స్థలంలో, ఆయన పొలంలో ఆయన సమాధి తొలిపించుకున్న ఆధారాలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. ఆ ఆధారాలు పట్టుకొని చూశాడు. అంత నేలమట్టంగా ఉంది. ఏమైపోయింది సమాధి? అంత ఒక లెవెల్గా వచ్చేసింది. 1800 సంవత్సరాలు దాటింది, ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఒక నేలమట్టంగా వచ్చింది. ఎక్కడ అంత తవ్వుకుంటా ఆ మట్టిని తీసుకెళ్ళి, మట్టిని ల్యాబ్లోకి తీసుకెళ్ళి పరిశోధన చేసి ఈ మట్టిలో ఏముంది, చివరకు మొత్తానికి 1885 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు సమాధిని అతను కనుక్కొని అక్కడంతా తవ్వుకుంటా పోతుంటే అప్పుడు ఉన్న సమాధి బయటపడిపోయింది. అప్పుడు ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు, ఇది యేసుక్రీస్తు ప్రభు సమాధి. వాళ్ళకి ఎట్లా ఆధారాలు దొరుకుతాయి అంటే, సమాధిని తవ్వినప్పుడు సమాధిలో ఎముకలు దొరుకుతాయి. సాధారణంగా ఏం దొరుకుతాయి? ఎముకలు దొరుకుతాయి. మనిషి చర్మం అంతా కుళ్ళిపోయిన ఎముకలు దొరుకుతాయి. ఎముకలను ల్యాబ్కి తీసుకెళ్ళి పరీక్ష చేస్తే ఆ ఎముకలు కూడా ఆడవాళ్ళవో మగవాళ్ళవో చెప్పగలుగుతారు. ఆ ఎముకల్లో ఉన్న తత్వాన్ని బట్టి, జీన్స్ను బట్టి చెప్పగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరకు వచ్చినంత సమాధిదే తవ్వారు, కానీ ఏం కనపడలేదు ఆ సమాధిలో. ఆ జనరల్ గోడనబడిన సైంటిస్ట్కు ఆ సమాధిలో ఎముకలు కనబడలేదు. వస్త్రాలు ఉంటాయా అప్పటిదాకా? అవి ఎప్పుడో కుళ్ళిపోయాయి. మరి దేన్ని బట్టి ఆధారం? యేసు ప్రభువుది ఈ సమాధి, యేసు ప్రభువుదే అని చెప్పడానికి ఆయన ఇక్కడ ఆధారం ఏంటి? ఎముకలు లేవు, వస్త్రాలు లేవు, మట్టి మిగులుంది. ఏముంది? మట్టి మిగులుంది. ఆ మట్టిని తీసుకొని పోయి మట్టిని పరిశోధన చేసి ఏం తెలియదంటే, ఒకప్పుడు ఈ సమాధిలో ఒక వ్యక్తి సమాధి చేయబడ్డాడు, కానీ అతను ఇప్పుడు లేడు. అతడు ఎముకలు కూడా ఈ సమాధిలో లేవు, కానీ సమాధి చేయబడ్డాడు అన్నది వాస్తవము మట్టి నమూనాలను బట్టి. కానీ అతడు ఎముకలు కూడా ఏమీ లేకుండానే ఈ సమాధిని ఖాళీ చేశాడు అనే వాస్తవాన్ని అతను గమనించి మట్టి నమూనాలని ఇది యేసుక్రీస్తు ప్రభు సమాధిని నిర్ధారించాడు. ఆ తర్వాత కాలక్రమంలో అన్ని పరిశోధన చేసుకుంటూ వస్తే అది అరిమత యోసేపు పొలమేనని నిర్ధారించబడింది. అతను తొలిపించుకున్న సమాధిని కొన్ని ఆనవాళ్ళ గుర్తులతో 1885 సంవత్సరంలో ఇది ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు సమాధి పలానా చోట ఉంది అనగానే మనలాంటి వాళ్ళందరూ కూడా పోయి చూసి వస్తూ ఉన్నాం. అదే అతడు కనుక్కున్నాడు. అతడు ఆ కనుక్కున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవటం వల్ల ప్రపంచం మొత్తానికి విడుదల కలిగింది. యేసు ప్రభు లేకపోతే ప్రపంచం మొత్తానికి విడుదల కలిగేదే కాదు. మరొక చివరి మాట,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. ఈ వచ్చిన భాగాలలో 19వ వచనం వరకు పౌలు భక్తుడు చెప్తున్న మాట, యేసు క్రీస్తు ప్రభువారు కనుక చనిపోయి లేవకపోతే ఒక మాటలో చెప్పాడు, ఈ భక్తి అంతా వ్యర్థమే అన్నాడు. యేసు ప్రభువారు చనిపోయి లేకపోతే అసలు మనం భక్తి చేయాల్సిన పనే లేదట. ఏం లేదు, మనం భక్తి చేయాల్సిన పనే లేదు. ఈరోజు మనం భక్తి చేస్తున్నాము అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మరలా మనలను తిరిగి లేపుతాడు అనే ఒక నిరీక్షణ, ఒక నమ్మకం మనందరికీ ఉంది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనల్ని కూడా మరల అదే విధంగా తిరిగి లేపి పరలోకానికి తీసుకుపోతాడనే నిరీక్షణ కోసం అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు తిరిగి లేవకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే, ఎంత కష్టపడటం వ్యర్థమే, ఎంతగా మేము హతసాక్షులం అవటమే వ్యర్థం. యేసు ప్రభు కోసం ఎంతమంది చచ్చిపోయారు శిష్యులు? 11 మంది చచ్చిపోయారు. మేము యేసు ప్రభు కోసం చచ్చిపోవటమే వ్యర్థమే, ఎంత నియమనిష్టలతో భక్తి చేయటమే వ్యర్థమే. ఇదంతా ఎందుకు అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు, అది మేము కల్లారా చూసాం. కాబట్టి యేసు ప్రభు కోసం మేము ఆ ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రివైవల్ అంటే తిరిగి మరలా మనలను లేపుట, తిరిగి బ్రతికించుట, తిరిగి మరలా మనల్ని ఉజ్జీవింపు చేయుట. ఆయన తిరిగి లేచాడు. పునరుత్థానములో మొట్టమొదటి వాడు ప్రభు అయిన క్రీస్తు. రేపు అదే వరుసలో మనల్ని కూడా ఏం చేస్తాడు యేసు ప్రభు వారు? తిరిగి లేపుతాడు. ఆయన తిరిగి లేచాడు, మనల్ని కూడా మరలా తిరిగి లేపుతాడు. యేసు ప్రభుని నమ్మి చనిపోయిన వారందరూ సమాధులలో వారు ఎప్పుడైతే సమాధుల్లో నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారో, ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు కడబోర స్వరము వినబడగానే బ్రతుకున్నోళ్ళకే కాదు, చనిపోయిన వాళ్ళు సైతం కూడా ముందే చనిపోయిన వాళ్ళే తిరిగి లేపబడతారు. వరుసగా సమాధులని తెరుచుకొని మధ్యాకాశమునకు వారు మరలా లేపబడతారు. మరలా వాళ్ళకి ఎట్లా లేపబడతారండి? ప్రాణం ఉండదుగా అంటారేమో. ప్రాణం ఉండదా? ఏజ్కేల్తో దేవుడు ఇప్పుడే చెప్పేశాడు ఏజ్కేల్ గ్రంథంలో. ఏమైంది? ఎముకలు గూడు మిగిలిపోతే సమాధిల్లో, ఆ ఎముకల గూడులో నుంచి, ఆ ఎముకల్లో నుంచి చర్మము, నరాలు, మాంసము అంతా పోగై మరలా ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చిన తర్వాత ఈ శరీరం పోదు పరలోకానికి. ఒక్క నిమిషంలో ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా, మహిమ దేహంగా మార్చబడుతుంది. బైబిల్లో మనం చదివిన ఈ 15 అధ్యాయం అంతా కూడా దేవుడు ఈ పునరుత్థానం గురించే మాట్లాడు. ఒక అధ్యాయం అంతా దేవుడు ఈ పునరుత్థానం గురించే మాట్లాడాడు. మనలాంటి ఒకళ్ళు అంటారంట, ఆ అధ్యాయం అంటాడు, అసలు చచ్చిపోయినాడు తిరిగి లెగుస్తురా అన్నాడట. అసలు చచ్చిపోయినాడు తిరిగి లెగుస్తురా, మీరు భలేగా చెబుతున్నారా? కాకపోతే అంటే పౌలు గారు భలేగా చెప్పాడు ఆ మాటల్లో. అయితే 35-36 వచనంలో, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. అసలు చచ్చిపోయిన ఎలా తిరిగి లెగుస్తారండి? చచ్చిపోయిన తర్వాత వాళ్ళలో ప్రాణం ఎట్లా వచ్చింది అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు విత్తే విత్తనాలలో ప్రాణం ఉందా? నువ్వు విత్తే విత్తనాలలో ప్రాణం లేదు కదా. ఎండిపోయిన గింజలు విత్తుతున్నావు, అవి భూమిలో విత్తగానే దానికి కొంచెం నీరు తగలగానే ప్రాణం ఏమవుతుంది? దానికి ప్రాణం వస్తుంది. ఒక ఎండిపోయిన గింజనే బ్రతికించగలిగిన దేవునికి ఎండిపోయిన ఎముకలను బ్రతికించడం కష్టమేమీ కాదు అన్నాడు. ఎండిపోయిన గింజలలోకి ప్రాణం పోయగలిగిన దేవుడికి ఎండిపోయిన ఎముకల్లోనికి ప్రాణం పోయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన తిరిగి మరలా లేపుతాడు. మనందరి విశ్వాసం అదే. యేసు ప్రభువులో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఏదో ఒకరోజు అందరూ చనిపోవలసిన వాళ్ళమే, కానీ చనిపోయిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి బాప్తిజం పొంది రక్షించబడ్డారో వాళ్ళు మరలా తిరిగి లేచి ప్రభువుతో కూడా యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. యేసు ప్రభువుకు ఆ మహా గొప్ప అధికారం ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనల్ని తిరిగి లేపే శక్తి కూడా ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. ఇంకెవరికి లేదు ప్రపంచంలో, యేసు ప్రభువుకు తప్ప మరి ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరు కూడా మరలా తిరిగి లేవలేదు. మనం పరలోకానికి పోయే దారి అడగాలంటే ఎవరిని అడుగుతాం? బతుకున్న వాళ్ళని అడుగుతాం, చచ్చిపోయిన వాళ్ళని అడుగుతాం. అందరూ చచ్చిపోయి సమాధుల్లో ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్తారు? ఒకే ఒకడు పరలోకానికి పోయే దారి తెలిసినవాడు, పరలోకానికి వెళ్ళి వచ్చినవాడు, మరణాన్ని జయించి వచ్చినవాడు, మన మరణానికి ముందు జీవితం తర్వాత జీవితం తెలిసిన ఒకే ఒకడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మనుషులందరికీ ఏం తెలుసు అంటే మరణానికి ముందు జీవితమే తెలుసు. నువ్వు 70, 80, 90, 100 సంవత్సరాలు బతికినా
నీ మరణానికి ముందు జీవితమే తెలుసు, కానీ మరణం తర్వాత జీవితం ఎవరికీ తెలియదు. మరణానికి ముందు, మరణం తర్వాత, మరణం ముందు వెనక 2 జీవితాలు ఎరిగిన ఒకే ఒక వ్యక్తి సృష్టిలో, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు మరణం ముందు జీవితం తెలుసు, మరణం తర్వాత జీవితం కూడా తెలుసు. కాబట్టి మరణం నుంచి తప్పించబడి పరలోకానికి పోయే ఆ మార్గమును తెలియజేయగల ఒకే ఒక్కడు సజీవుడు, ఏనే ప్రభు అయిన క్రీస్తు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయి మట్టిలో ఉన్నారు. వాళ్ళకి ఆ తర్వాత దారి ఏందో వాళ్ళకే తెలియక అక్కడే ఆగిపోయారు. యేసు ప్రభు ఒక్కడే సజీవుడు, అందుకే ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన సమాధి ఇప్పటికి ఎట్లా ఉంది? ఏవిలో ఖాళీగానే ఉంది. ఖాళీ సమాధి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచారు అని చెప్పడానికి ఒక అద్భుతమైన సాక్ష్యం. మనమేం చేయాలి? ఎంత మహా గొప్ప దేవుడు మన ప్రభువు. కాబట్టి మనమేం చేయాలి? ఆయనను ఏ బండరాయి ఆపు చేయలేకపోయింది, ఏ రాజముద్ర ఆపు చేయలేకపోయింది, ఏ సైనికులు ఆయన పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయారు. సాతానుడు ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, సాతానుడు పన్నాగాలు కూడా ఏమి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని ఆపు చేయలేకపోయాయి. ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన పునరుత్థానుడు అవటమే కాదు, తనను తాను అనేకులకు కనబరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనలను పాపశాప మరణాల నుంచి విడుదల చేశాడు. ఆయన తిరిగి లేచి మనల్ని కూడా తిరిగి నేను లేచాను, మిమ్మల్ని కూడా ఏమన్నాడు? తిరిగి లేపుతాను. లేవబడిన వారు నేను ప్రథముడును అన్నాడు, నేను జ్యేష్ఠుడును అన్నాడు. నేను జ్యేష్ఠుడను, లేపబడిన వారిలో లేచిన వారిలో నా తర్వాత మీరందరూ తిరిగి లెగుస్తారని 15వ అధ్యాయంలో ప్రభు అన్నారు. కాబట్టి మనం చేయాల్సిన పనులు 2 ఉన్నాయి. 2 పనులు మనం చేయగలిగితే మనం ధన్యులం అవుతాం. 1 రిపెంటెన్స్, మారు మనస్సు పొంది పశ్చాత్తాపడటం. ఏం కావాలి? మనం ప్రభువుతో కూడా పరలోకంలో ఉండాలి అంటే పశ్చాత్తాపం కలిగిన మారు మనసు జీవితం కావాలి మనకు. నీకు ఈ మారు మనస్సు అనుభవం, పశ్చాత్తాప అనుభవం లేకపోతే నీ మనసు మారలేదనుకోండి. ఏంటది? నీ మనసు ఏం మారలేదనుకోండి. అప్పుడు అదే మనసు, ఇప్పుడు ఇదే మనసు ఉన్నావు అనుకోండి. ఇక నీకు పరలోకం ఏముండదో. ఏముండాలి మనకు? మారు మనస్సు. ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉన్నావో కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నీ మనస్సు మారాలి, నీ పరివర్తన మారాలి. పశ్చాత్తాపం అంటేనే నీ ప్రవర్తన మారాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, నీ పాపములు ఒప్పుకొని ప్రభు వైపు నువ్వు తిరగాలి. అదే రిపెంటెన్స్, మారు మనస్సు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, యేసుక్రీస్తు ప్రభువులో ఆయనతో కూడా మనం ఆయన రాజ్యములో ఉండాలి అంటే ఖచ్చితంగా మనమందరము మారు మనసు అనుభవాన్ని కలిగిన వారమై ఉండాలి. 2 యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచన భాగం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తిరిగి జన్మించడం, రీబోర్న్, తిరిగి జన్మించటాన్ని అనుభవం రావాలి. పాత వ్యక్తిని వేరు, నేను బాప్తిజం పొందాను, మారు మనసు పొందాను, ఇక పాత అలవాట్లు, పాత జీవితం కాదు. యేసు ప్రభువులో నూతనమైన జీవితం జీవిస్తున్నాను, నవీన స్వభావాన్ని ధరించాను. ఈ రీబోర్న్ అనుభవం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు రక్షించబడతావు. యేసు ప్రభు దగ్గరికి మహా గొప్ప వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు వారిని ఈ మాట అడిగింది సామాన్యుడు కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగింది ఎవరో తెలుసా? అడిగింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక పెద్ద పాస్టర్ గారు. మళ్ళీ ఎవరైనా మామూలేని కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ పాస్టర్ గారికే తెలియపోతే మరి ఆ పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారు అంటారు? యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనబడిన మహా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి, సమాజంలో పేరు ప్రఖ్యాతులైన వ్యక్తి పగులొచ్చి అడిగితే అందరూ చూస్తారేమో. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు వాళ్ళు, ఓ ఇది కూడా నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా నలుగురికి చెబుతున్నావు అని అంటారేమోనని రాత్రిపూట ఒక్కడు రహస్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రాత్రిపూట ఒక్కడు యేసు ప్రభుది రహస్యంగా వచ్చాయా, నేను నిత్యజీవం సంపాదించుకోవాలంటే, నేను పరలోకానికి చేరాలంటే ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు నువ్వు తిరిగి జన్మించాలి అన్నారు. అంటే అతనికి అర్థం కాల. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నీ పాపం విషయంలో, పాత జీవిత విషయంలో నువ్వు చచ్చిపోయి ఇక నుంచి యేసు దేవుని యందు విశ్వాసం ఉంచి నూతన జీవితం ప్రారంభించు. అదే తిరిగి జన్మించటం. ఏం కావాలో? నూతన జీవితం ప్రారంభించాం. మనకి గనక కోపం వచ్చింది దానికి ఏమంటాం తెలుసా? ఏమంటాం? మనకి గనక కోపం తప్పుడు ఏమంటాం? కొద్దిసేపు గనక విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టి చిల్లకి తగిలిచ్చాను అనుకో అంటాం. అంటే ఎవరిని బయట తెస్తాను అంటాం? చెప్పండి. కొద్దిసేపు ప్రార్థన గనక గోడకు తగిలిచ్చాను అనుకో అంటాం.
కొద్దిసేపు ఆత్మీయతను ప్రార్థన గోడకు తగిలిచ్చాను అనుకో అంత అంతే. ఏం బయటికి తీస్తాను అంటాం కదా. నాలో ఇంకొకడు వాడిని వెనక బయటికి తీస్తే ఇక తట్టుకోలేరు అంటాం. అంటే ఏంటి, పాతోడు లోపటే ఏమనడో వాడేం బాలా. కానీ దేవుడు అన్నది అదే, ఏమని తెలుసా, తిరిగి జన్మించు. పాత వ్యక్తి, పాత స్వభావం, పాత అలవాట్లు, పాపపు అలవాట్లు అన్ని విషయంలో నువ్వు చచ్చిపోయిన వ్యక్తివై యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించో. అప్పుడు ఏ దేవునితో కూడా, ఆ క్రీస్తు ప్రభువుతో కూడా నీవు పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. ఈ అనుభవం మనకు లేదనుకోండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకైతే గొప్ప రక్షణ తీసుకొచ్చారు, కానీ ఆ రక్షణ నీ దాకా రాదు. యేసు ప్రభు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దాన్ని అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, యోగ్యంగా లేకపోతే నువ్వు పరలోకంలో ఆయనతో కూడా ఉండలేవు. మనకి పెద్ద కష్టమేమీ కాదు. ఆ రాయిని ఏం తొలగించాల్సిన పనులు మనం యేసుప్రభువే తొలగించారు. మనమే పాపాలన్నీ భుజాల మీద వేసుకొని సిలువ మళ్ళీ మొయ్యాల్సిన పని ఏమీ లేదు. నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు బదులుగా సిలువలు యేసుక్రీస్తు ప్రభువే చేశారు. మనకి యేసుప్రభువు చాలా ఇచ్చిన తేలిక ఏంటో తెలుసా, మన హృదయంలో యేసుప్రభువుని చేర్చుకోవటం, పాపములన్నీ వదిలిపెట్టి నూతనమైన జీవితాన్ని ప్రారంభించి క్రీస్తు సాక్షులుగా భూమి మీద జీవించటం. ఇటు జీవితం కలిగిన వారు ధన్యులు, వారు ప్రభుతో కూడా ఉందరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. త్వరలో నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి, పునరుత్థాన బలము మహా గొప్ప శక్తివంతమైనది. ఆయన పునరుత్థానాన్ని ఈ లోకంలో ఏ శక్తి ఆపలేకపోయింది. సాతాను కుతంత్రాలు ఆపలేకపోయాయి, సాతాను పన్నాగాలు ఆపలేకపోయాయి. పిలాతు దగ్గర ఉన్న సైనికులు, యాజకులు, ఆనాడు ఉన్న అధికారులు, అధిపతులు ఎవరూ కూడా ఎన్ని కుట్రలు పడినా ప్రభు యొక్క పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు, ఆపలేకపోయారు. అంత మహా గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు అయిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయనను దేవునిగా కలిగి ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన మనల్ని తన బిడలుగా చూసుకునే మహాకృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఆ మారు మనసు అనుభవంలోనికి, పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి ప్రభువును మన జీవితంలో సొంత రక్షకుడిగా చేర్చుకుందాం. ఎవరమైతే యేసు ప్రభుని మన జీవితంలో సొంత రక్షకుడిగా చేర్చుకుంటామో, నీ పాపం నుంచి దేవుడిని విడుదల చేసినవాడు, నీ శాపం నుంచి దేవుడు విడుదల చేసినవాడు, నీ మీదకి రాబోతున్న మరణం నుంచి దేవుడిని విడుదల చేసినవాడు. ఇంక ఈ ప్రపంచంలో నీ పాపాల కోసం మరణించిన వారు ఎవరునూ లేరు. నీ పాపాల కోసం మరణించి మరలా తిరిగి లేచిన ఒకే ఒక్కడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనకి మాత్రమే సాధ్యమో నిన్ను మరణము దాటించి, నిత్య నరకము దాటించి పరలోకమునికి తీసుకువెళ్ళగల శక్తిమంతుడు ప్రభు అయిన క్రీస్తు. విశ్వాసం ఉంచుదాం, తిరిగి జన్మించుదాం, యేసు ప్రభువుల నూతనమైన జీవితాన్ని ఆరంభించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు మీ వందనాలు నాయనా. ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ కూడా మా ప్రభు పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ సృష్టి అంతటిలో కూడా మా ప్రభా, సృష్టి ఆరంభం నుంచి ఎందరో ఎదురు చూశారు నాయన. మా ప్రభా, పాపం నుండి విమోచన కొరకు, పాపం నుండి ప్రక్షాళన కొరకు, దేవా శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందడం కోసం ఎన్నో వేల సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ ఎవరు రాలేదు, ఎవరు విడుదల చేయలేకపోయారు. వచ్చిన వారు చచ్చి సమాధుల్లో ఉన్నారు. కానీ దేవాది దేవుడిగా, క్రీస్తు నామధేయుడిగా భూమి మీదకి దిగి వచ్చి మానవులందరి పాపాలు మీ మీద వేసుకుని మరణించి మరలా మరణాన్ని గెలిచి, ఓడించి, జయించి మూడవ దినం చెప్పిన రీతిగానే తిరిగి లేచి మా ప్రభు మాకు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన. మీ పునరుత్థానంలో ఒక్కొక్క దినమున మేము కూడా అతి పాలు పొందే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఎలాగైతే మరణం నుంచి జయించి తిరిగి లేచి పరలోకమునికి ఆరోహణం అయ్యి వెళ్ళిపోయారు, అదే వరుసలో కూడా మా ప్రభు మేమును ఆ పరలోకానికి నాయన ఒక రోజు తిరిగి లేచి మీతో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభు ఎందరు విశ్వసిస్తున్నారు, ఎందరు మిమ్మల్ని తమ హృదయాల్లో రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, అతి ప్రతి ఒక్కరిని ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని, అటు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, మా ప్రభు మారు మనసు అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాయన మీతో యుగ యుగములు ఉండే గొప్ప భాగ్యము దయచేది. అతి గొప్ప భాగ్యము, అతి గొప్ప రక్షణ యోగ్యత నాయన మా ప్రాంత ప్రజలకును, మా దేశ ప్రజలందరికీ అనుగ్రహింపజేసి, మా దేశ ప్రజలందరూ సకల మానవాళి కూడా మీ పరలోక రాజ్యపు వారసులుగా ఉండుటకు మీ సహాయము తెచ్చేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.